సార్ మీరు చేపట్టిన ఇంకొక కేసు అంటే ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చిన ఇంకొక కేసు గురించి ఇక్కడ గుర్తు చేయాలి మీకు. అదేంటంటే తెలంగాణ ప్రజలు చాలామంది కష్టజీవులు, ఇక్కడ కష్టం చేయడం తప్ప వేరే విషయం తెలియదు వాళ్ళకి. అట్లాంటి తెలంగాణకు సంబంధించిన కొంతమంది ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు, కార్మికులు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ దేశంలో కానీ దుబాయ్ దేశంలో కానీ చాలా వరకు అక్కడికి వాళ్ళు పోయేసి చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. అంటే వీసా ప్రాబ్లమ్స్ కానీ ఇంకోటి కానీ. మరి ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు అసలు వాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళ సమస్యలు ఏవి మీ దృష్టికి వచ్చాయి? తర్వాత మీరు వీసా పరంగా కానీ లీగల్గా వాళ్ళకి ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు సార్? ఇదేవో పెద్ద ఇష్యూగా ఉంది. మరి వాళ్ళు అంతదాకా ఎట్లా వెళ్ళగలిగినారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వెళ్ళగలిగినారు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏమిటంటే ఇమిగ్రేషన్ లా అంటే మన దేశంలో ఎట్లయితే క్రిమినల్ లా ఉంటుందో, సివిల్ లా ఉంటుందో, బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఇమిగ్రేషన్ లా అనేది ఒక స్పెషలైజ్ సబ్జెక్ట్. అది ఓకే. అంటే వీసాలు ఎలా తీసుకోవాలి, ఏ టైప్స్ ఆఫ్ వీసా తీసుకోవాలి, వర్క్ వీసా తీసుకోవాలా, విజిటర్ వీసా తీసుకోవాలా, ఇది ఒక స్పెషలైజ్డ్ ఏరియా. ఓకే. ఇది నార్మల్గా ఇక్కడ ఏంటంటే మన దేశంలో అందరూ ట్రావెల్ ఏజెంట్స్ చేస్తారు. అవును. ట్రావెల్ ఏజెంట్స్ టికెట్లు కొనడానికి టికెట్లు ఏ ఎయిర్లైన్స్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, హోటల్ ఎక్కడ బుక్ చేయాలనేది తెలుసు. కానీ వాళ్ళకు ఏ టైప్స్ ఆఫ్ వీసా తీసుకోవాలి, ఆ వీసా తీసుకొని వెళ్తే వాళ్ళకున్న బెనిఫిట్స్ ఏంటి, అక్కడ ఎన్ని రోజులు వాళ్ళకు పరిమితి ఉంది, దాని తర్వాత వాళ్ళు దాన్ని మార్పు చేసుకోవచ్చా, లేకపోతే అక్కడ ఉండిపోతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళని అరెస్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి తెలియదండి. ఆ వీసాకు ఎన్ని రోజులు కాలం ఉంది పరిమితి ఏం తెలియదండి వాళ్ళకు. సో ఇది ఒక స్పెషలైజ్డ్ ఏరియా అండి. ఓకే. అంటే నేను ఒక 30 years బ్యాక్ నేను ఇమిగ్రేషన్ లా సబ్జెక్ట్ లండన్లో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఆ సబ్జెక్ట్ చదువుకున్నాను కనుక లా కాలేజీలో, లా స్కూల్స్లో ఆ ఏరియా ప్రాక్టీస్ చేస్తాను నేను. అందుకని కొంత అవగాహన ఉంది ఆ సబ్జెక్ట్ మీద. సో ఇప్పుడు నేను ఏ కంట్రీస్కి వెళ్ళినా, ఇప్పుడు మొన్న దుబాయ్కి వెళ్ళానండి. దుబాయ్లో మనం ఆఫీస్ స్టార్ట్ చేసాం. అక్కడ కూడా వర్కర్స్కి, ఈ కార్మికులకు, అక్కడ ప్రజలకు మనం సలహాలు ఇస్తున్నాం. ఓకే. మొన్న చాలామంది కలిసాము, సలహాలు ఫ్రీగా ఇస్తున్నాము, కొంతమందికి మనం హెల్ప్ కూడా చేస్తున్నాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, అక్కడ పోయిన తర్వాత ఎన్ని నెలలు, ఎన్ని రోజుల కాల పరిమితి ఉంది వాళ్ళకి అది తెలీదు. రెండోది, ఒకవేళ విజిటర్గా వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగం వస్తే అక్కడ లాయర్స్ను పట్టుకొని వాళ్ళు కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే వర్క్ వీసా చేసుకోవచ్చు. ఇప్పుడు వర్క్ వీసా అందరూ ఐటీ ప్రోగ్రామర్సే కావాల్సిన అవసరం లేదండి. ఈవెన్ కార్ వాష్ చేసినా, లేకపోతే ఇండ్లలో క్లీన్ చేసుకున్నా, లేకపోతే వేరే రోజులో పనిచేసినా వాళ్ళకు కూడా దొరుకుతాయండి వీసాలు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఎంప్లాయీస్ దగ్గర వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే. దాని తర్వాత చాలాసార్లు అక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ వస్తుందండి. వీళ్ళకి చాలామందికి తెలియదు. సో మెడికల్ ఇన్సూరెన్స్ పార్ట్ ఆఫ్ ఇట్, జాబ్ మ్యాండేటరీ. రెండోది, మీకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేస్తే మీకు ఇంటికి పోవటానికి కూడా వాళ్ళు టికెట్లు డబ్బులు ఇవ్వాలి. ఇది వాళ్ళకి తెలియదు. ఓకే. కొన్ని కంట్రీస్లో మీరు ఫ్యామిలీస్ని కూడా తెచ్చుకోవచ్చు. కొన్ని దేశాల్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేస్తుంటే మీకు ఏదైనా ఇంజురీ అయిందనుకోండి, వర్కర్స్ కాంపన్సేషన్ ఇవ్వాలి వాళ్ళకి. నాలుగోది, ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ చేస్తూ చచ్చిపోయారనుకోండి, మీకు కాంపన్సేషన్ ఇచ్చి ఇంటికి పంపించాలి, ఫ్లైట్ ఖర్చులు పెట్టి. ఇవన్నీ చాలా మందికి తెలియదండి. ఈ కార్మికులకు తెలీదు. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీసీసీ కంట్రీస్లలో అక్కడ కాన్స్టిట్యూషన్ లేదు, రాజ్యాంగం లేదు, డెమోక్రసీ కాదు, ట్రేడ్ యూనియనిజం లేదు, ఏది లేదు కదా. లేనప్పుడు హక్కులు లేవు, మానవ హక్కులు లేవు, హ్యూమన్ రైట్స్ లేవు. సో ఇప్పుడు అమెరికా దేశాలు, ఇంగ్లాండ్ దేశాలు, ఆస్ట్రేలియా దేశాలు, ఇండియా దేశాలు అంటే మన దగ్గర మానవ హక్కులు ఉన్నాయి, ట్రేడ్ యూనియన్ రైట్స్ ఉన్నాయి, న్యాయం జరుగుతుంది, న్యాయవాదులు పోరాడచ్చు. కొన్ని దేశాలలో మీకు అర్హతలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇజ్రాయెల్ దేశంలో నేను మొన్న తెలంగాణ వాళ్ళని చాలామంది కలిశాను. అక్కడ చాలామంది ఇల్లీగల్గా ఉండిపోయారు అక్కడ విజిట్లో వెళ్ళి. అయితే వాళ్ళు భయంగా బ్రతుకుతున్నారు. అయితే వాళ్ళకి అక్కడ ఏం చేసుకోవచ్చు, అసైలం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అక్కడ ఉద్యోగం లీగల్గా వస్తే ఒక ఎంప్లాయీని పట్టుకొని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ వీసా చేసుకోవచ్చు డబ్బులు ఖర్చు పెట్టి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 లాయర్స్ను కలిశాను. అక్కడ మన తెలంగాణ వర్కర్స్, లేబరర్స్ ఉంటే వాళ్ళకు నేను చెప్పాను, చేసుకోండి మీరని. ఎంతమంది ఉంటారు సార్ మన తెలంగాణ నుంచి అక్కడికి? 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు సార్. ఇజ్రాయెల్లో 1000 మంది ఉన్నారు. ఇప్పుడు దుబాయ్లో 1,00,000 మంది ఉన్నారు. దుబాయ్లో నాకు మొన్న ఆ లేబర్ యూనియన్ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ అక్కడికి ఎందుకు, ఎట్లా వీళ్ళని తీసుకెళ్లారు? ఎవరైనా తీసుకెళ్లారా? దళారీలు కానీ ఎవరైనా కానీ? అవునండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ మీరు ట్రావెల్ ఏజెంట్ దగ్గర వెళ్తే వాడు ఏం చేస్తాడు, 5,000 7,000 తీసుకొని మీకు వీసా చేస్తాడండి.
విజిటర్ వీసా చేసి పంపిస్తాడు అంతే. అది తాత్కాలికం. తాత్కాలికం 30 days ఉండొచ్చు అక్కడ. ఆ 30 daysలో మీరు వేరే ఎంప్లాయర్ని ఎత్తుక్కొని జాబ్ సంపాదించి మీరు వీసా చేంజ్ చేసుకోవాలి. చాలామందికి తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, డబ్బులు ఉండవు. నెంబర్ 3 ఏంటంటే లా అండ్ తెలిసిన ప్రాసెస్ తెలియదు కదా అక్కడ ఏం చేయాలి. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ మన వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే అండి, ఎంప్లాయీ ఎవరైతే వర్కర్ ఉంటాడో వాడు డబ్బులు ఖర్చు పెట్టకూడదు. ఎంప్లాయర్ డబ్బు ఖర్చు పెట్టి మిమ్మల్ని హైర్ చేయాలి. అంటే ఎంప్లాయర్ గాడు లాయర్ ఖర్చు పెట్టాలి, ఎంప్లాయరే మీకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఎంప్లాయరే మీకు వీళ్ళ సంక్షేమం మొత్తం వాళ్ళే చూసుకోవాలి, ఖర్చు పెట్టాలి. కానీ చాలామందికి ఈ లా తెలియకుండా మీరే పెట్టుకోండి అంటే వీళ్ళు జేబులోకి వెళ్ళి పెట్టుకోవాలి. వీళ్ళు పాపం పెళ్ళాల మంగళసూత్రం అమ్మేసో లేకపోతే స్థలాలు అమ్ముకొని పెట్టి. అవును పాపం, అవును. సో తెలియదు వీళ్ళకు. ఇంకొకటి ఏంటంటే చాలామంది అక్కడ కూడా దళారీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని మీకు వీసాలు చేస్తున్నారు. చేసి ఏం చేస్తున్నారు, మీరు ఈ కంట్రీలో ఉండాలంటే మేము వీసాలు చేస్తాము, మీరు మాకు నెలకి ఇంత ఇవ్వాలి. వాడు సంపాదించుకునే 10-15 వేలు అయితే వీళ్ళు ఒక 5 వేలు తీసుకుంటున్నారు. అదో బిజినెస్ అక్కడ, చాలా పెద్ద బిజినెస్ అండి. వాళ్ళని కూడా కలిశాను నేను. అంటే ఇవన్నీ పాపం వీళ్ళకు తెలియకపోతేనే కదా. ఇప్పుడు మన ఇక్కడి నుంచి అవగాహన లేకపోవడమే కదా. లేకుండా, రెండోది చదువు లేదు వీళ్ళకి. ఏదో బ్రతకాలి, అక్కడికి వెళ్ళి కారు క్లీన్ చేసుకోవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, బ్రతకడానికి వెళ్ళి అక్కడ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, మీరు డబ్బు సంపాదించుకొని క్యాష్ పంపించుకోవచ్చు ఇండియాకి. అది యాక్చువల్గా ఇల్లీగల్. అంటే న్యాయ సలహాలు మేము అట్లా ఇవ్వకూడదు చేయమని, కానీ చేస్తున్నారు, బ్రతకడానికి చేస్తున్నారు. కానీ ఒకవేళ హ్యూమానిటీ గ్రౌండ్స్ కింద మీరు చేస్తున్నారు. కానీ ఒకవేళ పట్టుబడితే పోలీస్ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచుతారు. అక్కడ చాలామంది మన తెలంగాణ వాళ్ళు జైళ్ళలో మరుగుతున్నారు. ఓకే. అయితే వీళ్లకు మరి అక్కడికి వెళ్ళి వాళ్ళను రిప్రజెంట్ చేసి వాళ్ళని బయటికి జైల్లో నుంచి తీసుకొచ్చే వాళ్ళు ఎవరంటే కొంతమంది తెలుగు సంఘాల వాళ్ళు, నార్త్ ఇండియన్ సంఘాల వాళ్ళు ఉన్నారు. అక్కడ లోకల్ లాయర్స్నో తెలుగు లాయర్స్నో వాళ్ళని పట్టుకొని జైల్లోకి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, కొంతమంది బయటికి తీస్తున్నారు. కానీ ఎంతమందిని తీస్తున్నారు? అంతే కదా, కష్టమే కదండి. సో ఇలాంటి ఈవెన్ నేను కొంతమంది ఆడవాళ్ళని కూడా కలిశానండి అక్కడ. వాళ్ళను ఆయాలాగా తీసుకెళ్తారు ఈ షేకులు, తీసుకెళ్ళి వాళ్ళను సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నారు. అవును, చాలా కేసెస్ అట్లాంటివి బయట. వాళ్ళని కూడా కలిశానండి నేను. వాళ్ళు పాస్పోర్ట్లు పెట్టుకుంటారు. యాక్చువల్గా ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో, ఇంగ్లాండ్ దేశాలు, ఆస్ట్రేలియా దేశాలు, ఇజ్రాయెల్ లాంటి దేశాలలో మీరు పాస్పోర్ట్ పెట్టుకోవడానికి అర్హత లేదు ఎంప్లాయర్గా. కానీ కొన్ని ఈ ఇస్లామిక్ కంట్రీస్లో, జీసీసీ కంట్రీస్లో వాళ్ళ ఎంప్లాయర్ మీ పాస్పోర్ట్ పెట్టుకుంటారు. అంటే బేసికలీ స్లేవరీ, బానిసత్వం. సో ఇవన్నీ అవగాహన ఒకవేళ ఉండగలిగితే, వాళ్ళు తెలుసుకోగలిగితే వాళ్ళ హక్కులు ఉన్నాయి. మోస్ట్లీ వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే తెలుసుకోవాల్సింది మీ ప్రేక్షకులకి, మీరు ఇండియన్ ఎంబసీకి కాంటాక్ట్ చేయొచ్చు. ఇండియన్ ఎంబసీ వాళ్ళు, మన ఇండియన్ కౌన్సిలేట్ వాళ్ళు మీకు లాయర్స్ని ఇస్తారు. వాళ్ళు మీ రైట్స్ ప్రొటెక్ట్ చేస్తారు. మన ఇండియన్ సిటిజన్గా కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని స్టేట్స్లలో ఎన్ఆర్ఐ సెల్స్ అని పెడుతున్నారు. మన తెలంగాణలో కూడా ఎన్ఆర్ఐ సెల్ ఉంది, ఆంధ్రాలో కూడా ఎన్ఆర్ఐ సెల్ ఉంది. ఆ సెల్లుని మీరు ఒకవేళ సంప్రదించగలిగితే వాళ్ళు ఆర్థికంగా కూడా సాయం చేస్తున్నారు, లాయర్స్ని అపాయింట్ చేస్తున్నారు, మీకు కావాల్సిన అన్ని సపోర్ట్ సిస్టమ్ ఇస్తున్నారు. ఈవెన్ ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా ఒక సపరేట్ ఫండ్ పెట్టి హెల్ప్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయారండి అక్కడ, వాళ్ళకి ఫ్యామిలీ ఉండదు, ఆ శవాన్ని ఇక్కడికి పంపాలి. అప్పుడు ఎట్లా? ఇండియన్ ఎంబసీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి శవపేటికి ఇక్కడ పంపిస్తున్నారు. సో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. సో చాలామంది ఈ మధ్య అవేర్నెస్ బాగా పెరిగింది ఆ విషయంలో. మరి ఇప్పుడు అమెరికాలో కూడా చాలాసార్లు తానా వాళ్ళు, ఆటా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి పంపిస్తారండి. కానీ ఇప్పుడు అది అమెరికా అనేది పెద్ద దేశము, డబ్బులు ఉన్నాయి, పెడతారు. ఈ చిన్న లేబర్ వర్కర్స్కి ఏం తెలియదు కదండి ఇప్పుడు ఇలాంటి కంట్రీస్ వెళ్ళినప్పుడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరన్నా ఇది చూస్తుంటే ఇంటర్వ్యూ, మీరు దయచేసి కాంటాక్ట్ చేయండి ఎన్ఆర్ఐ సెల్స్కే కానీ కౌన్సిలేట్కే కానీ, వాళ్ళు హెల్ప్ చేస్తారు. మాలాంటి లాయర్స్ కూడా ఉన్నారండి కొంతమంది, ఆ దేశాలలో ప్రోబోనో వర్క్ చేసే లాయర్స్ కూడా ఉన్నారు. ఆన్లైన్లో మీరు రీసెర్చ్ చేస్తే దొరుకుతారండి. ఇప్పుడు యూఎస్లో కూడా ఉన్నారు. సో ఇది మన మీ ఆడియన్స్కు, మీ వ్యూవర్స్కు తెలిపేది ఏంటంటే, సో మీకు హక్కులు ఉన్నాయి. బయట దేశాలలో, ముస్లిం దేశాలలోనైనా, ఇంగ్లీష్ దేశాలలోనైనా, ఏ దేశాల్లో ఉన్నా కూడా మన మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. అవి అవైల్ చేసుకోండి. ఇమిగ్రేషన్ రైట్స్ ఉన్నాయి, లేబర్ రైట్స్ ఉన్నాయి, ఈవెన్ హ్యుమానిటేరియన్ కూడా రైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఆడవాళ్ళు కూడా అక్కడ ప్రాస్టిట్యూషన్ గురవుతారు. చాలామంది వాళ్ళు పాస్పోర్ట్లు వాళ్ళ వ్యాలిడిటీ అయిపోతుంది, వాళ్ళు ఈవెన్ రెన్యూవల్ కూడా చేసుకోలేరు. ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి నేనే ఇక్కడికి అడ్వైజ్ చేసి తీసుకొచ్చాను. లాస్ట్ టైం మన దగ్గరికి వచ్చి ఇక్కడ వంట కూడా చేసిపోయింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పాస్పోర్ట్ వాడు ఎంప్లాయర్ పెట్టేసుకున్నాడు. నాకు అమెరికా కాల్ చేసింది.
చేసి ఇబ్బంది పెడుతున్నారు, నాకు వెనక్కిపోవడానికి లేదు నాకు అంటే, నేను ఆమె అమెరికా నుంచి అడ్వైజ్ ఇచ్చానమ్మా, నువ్వు కౌన్సిలేట్కి వెళ్ళి ఒక అప్లికేషన్ పెడితే మీకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ పాస్ అనేది ఇస్తారు అని ఆమెకు చెప్పాను నేను. ఆ అమ్మాయికి చెప్తే కౌన్సిలేట్కి వెళ్ళి ఫీజు కట్టుకొని ఎమర్జెన్సీ ఎగ్జిట్ పాస్ తీసుకొని ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చి ఇక్కడ మళ్ళీ పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టి పాస్పోర్ట్ తీసుకుంది. ఆమె నేను ఇండియాకి వచ్చినప్పుడు షీ కేమ్ అండ్ కుక్డ్ ఫర్ అస్ ఆల్సో. మీరు సజెస్ట్ చేశారు కాబట్టి ఆమె రాగలిగింది, లేదంటే పరిస్థితి ఏంటి అసలు? అక్కడే ఉండి చాలా రోజు ఏడుస్తుంది అమ్మాయి. సో లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అలా చాలామంది నేను అడ్వైస్ కూడా చేస్తాను. మీ పాస్పోర్ట్స్ ఒకవేళ వ్యాలిడిటీ లేకున్నా, పాస్పోర్ట్స్ ఎంప్లాయర్ తీసుకున్నా, లేకపోతే మీ పాస్పోర్ట్ ఎక్కడైనా పోయినా మీరు పోయేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ పాస్ అప్లికేషన్ పెడితే కౌన్సిలేట్ వాళ్ళు ఇస్తారు, ఇండియాకు రావచ్చు సేఫ్గా. సపోజ్ ఎవరైనా ఆయా దేశాల్లో, ఇప్పుడు మీరు చెప్పిన ఇజ్రాయెల్ కానీ, దుబాయ్ కానీ, ఇంకా వేరే చోట యూకే, తర్వాత యుఎస్ కానీ, అక్కడ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మీకు కాల్ చేయొచ్చా? మీరు నంబర్ ఏమైనా చెప్పగలరా? డెఫినెట్గా చేయొచ్చండి. నాది నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, 9173247803. ఇది అమెరికన్ నెంబర్ అండి. 01 ముందు యాడ్ చేసి నాకు కాల్ చేయండి. నాది ఈమెయిల్ కూడా srikaveti@hotmail.com. నేను ఎప్పుడు ఎవరు కాల్ చేసినా కూడా చాలాసార్లు నాకు ప్రపంచవ్యాప్తంగా కాల్స్ వస్తాయండి. వాళ్ళు ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి కూడా కాల్ చేస్తారు, చాలా కంట్రీస్ నుంచి కాల్ చేస్తారు. వాళ్ళకు ఉచితంగానే సలహాలు ఇస్తాను. అదే అందుకనే డెఫినెట్గా కాల్ చేయొచ్చండి, వాళ్ళకు సలహాలు ఇస్తాను. నా అంతు నేను కూడా సాయం కూడా చేస్తాను. థ్యాంక్ యూ సార్. తర్వాత ఇక్కడే దళిత మహిళలకు సంబంధించి మీరు ఒక సర్వీస్ ప్రోగ్రామ్ ఒకటి చేశారు. అంటే వాళ్ళకు ఈ లెట్రిన్స్ కట్టించడం కానీ, తర్వాత ఇట్లాంటి వాటికి సంబంధించి, అంటే ఇది మీరు స్వచ్ఛందంగా మీ సొంత డబ్బుతో చేస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్. అదేంటి సార్, దాని గురించి? అంటే మనకు హ్యూమన్ రైట్ అండి. మనకు బేసికల్గా ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని చెప్పేసి స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ పిఎంఓ ఆఫీస్ నుంచి. మరి డబ్బు ఏమవుతుంది తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్లో? మరి చాలామందికి బాత్రూమ్లు కట్టించానన్నారు, నాకైతే అక్కడ కనపడలేదు. మొన్న ఈ మధ్యకాలంలో నిజామాబాద్కి వెళ్ళానండి. ఎందుకు వెళ్ళానంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సెమినార్ పెట్టారు. దేనికంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ యూఎస్కి వెళ్ళాలంటే వాళ్ళకు వీసాకు తీసుకోవాల్సిన అంటే డూస్ అండ్ డోన్స్ ఏంటంటే, నేను ఇమిగ్రేషన్ లాయర్ కనుక ఒక సెమినార్ పెట్టారు. 300 స్టూడెంట్స్కు సెమినార్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అక్కడ లోకల్ వాళ్ళు, కొంతమంది లోకల్ ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. సో ఆ ఇన్విటేషన్లో ఒక దళిత ఏరియాకు తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు 40 ఇల్లులు ఉన్నాయి, కానీ వాళ్ళకి బాత్రూమ్స్ లేదు, వాటర్ లేదు ఫెసిలిటీ. అని నాకు చూసి బాగా టచ్ అయ్యానండి. ఆడవాళ్ళకి పాపం చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ, ఆడపిల్లలు, ముసలు, వాళ్ళకి బాత్రూమ్స్ లేవంటే అంతకన్నా తెలంగాణలో. మళ్ళీ నిజామాబాద్, మళ్ళీ కేసీఆర్ బిడ్డ అక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేసింది, ఇప్పుడు ఎమ్మెల్సీ. అది దుస్థితి. పైకి మాత్రం బంగారు తెలంగాణ, ఎక్కడ ఏమి లేదు సార్. అక్కడ చూసిన తర్వాత నాకు చాలా బాధేసి నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను, అమ్మ నేను కట్టిస్తానని. మొన్న 2 months బ్యాక్ చెప్పానండి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. వాటర్ ఫెసిలిటీ కూడా లేదండి వాళ్ళకు. నేను ROC ప్లాన్ కూడా పెట్టిస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, 60% అయిపోయినాయండి. అంటే ఇది ఓన్లీ స్వచ్ఛందంగా 5 bathrooms అండి, 5 bathrooms. వాళ్ళ 40 కుటుంబాలకు 5 bathrooms. వాటర్ ప్లాంట్ కూడా పెడుతున్నామండి. ఇప్పుడు మొన్న వాళ్ళు అంబేద్కర్ స్టాచ్యూ కూడా వాళ్ళు పెట్టుకుంటే వెళ్ళి అన్వేల్ చేసేసి వచ్చాను. సో నా వంతు నేను సాయం చేస్తున్నానండి. నేను ఏ పొలిటికల్ పార్టీ వాడిని కాదు, లేకపోతే నేను ఎలక్షన్లో నిలబడే ఉద్దేశం లేదు, ఎందుకంటే నాకు ఓటు హక్కు కూడా లేదు ఇండియాలో. కానీ అక్కడ ఒక ఇష్యూ బయటకు వచ్చింది. దళితులు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం, ఆ కార్యక్రమానికి అక్కడున్న లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఈవెన్ కలెక్టర్, ఎస్పీ గారు కానీ ఎవరు కూడా అటెండ్ కాలేదు ఆ కార్యక్రమానికి. అంటే దళితులు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి అందరూ చేయూతనివ్వాల్సింది పోయి అందరూ కూడా గైర్హాజరయ్యారు, ఎవరు రాలేదు కార్యక్రమానికి. మీ చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరణ చేశారండి, దాని గురించి చెప్పండి 2 నిమిషాలు. అంటే నేను వాళ్ళతో మాట్లాడాను. అంటే నేను ఓపెన్గా చెప్పకూడదు, ఎమ్మెల్యేలతోని, ఎమ్మెల్సీలతోని, పోలీస్ ఆఫీసర్స్తో. లేదు, సామాజిక అవగాహన కదా ఇది, వాళ్ళకే కదా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది సార్, అది చెప్తాను. అంటే కాంట్రవర్షియల్ టాపిక్ అండి. నేను అడిగితే వాళ్ళు మేము రావండి అన్నారు. అక్కడ ఏంటంటే నేను విన్నది ఏంటంటే నిజామాబాద్లో చాలా క్యాస్టిజం ఉందటండి. అంటే బిజీగా ఉండి రాకపోవడం వేరు సార్. ఆ రోజు యాక్చువల్గా 26 జనవరి రిపబ్లిక్ డేనండి. రిపబ్లిక్ డే నాడు అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ చేయలేని దుస్థితి అంటే గొప్ప సందర్భము. ఆ రోజు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అక్కడ వాళ్ళు రాలేదంటే వాళ్ళు లా మేకర్స్ కదండి. ఈరోజు ఆ రాజ్యాంగం ఉండటం వల్లనే నిజామాబాద్లో బోరంగూడ అని
బోరంగూడ అని ఒక విలేజ్లో వాళ్ళు పెట్టుకున్నారు. సో నేను వెళ్ళి నా మద్దతుగా నేను ఉండి రాత్రి ఆ అదృష్టం మీకు కలిగింది. నేను ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యాను. నా అంతుగా నేను చేసేసి వచ్చానండి. సో నేను చెప్పేది ఏంటంటే ఇంకా మన దేశంలో ఇంకా ఈక్వాలిటీ లేదు. రాజ్యాంగంలో ఈక్వాలిటీ ఆఫ్ ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అంటాను నా, కానీ ఫిజికల్గా నేను అమెరికా నుంచి వచ్చి చూస్తే ఏది లేదు సార్ అక్కడ. సో ఇట్ వాజ్ టచింగ్ మీ. సో అలాంటి కార్యక్రమాలు చాలా చేస్తూనే ఉన్నాను. మళ్ళీ నిన్న వచ్చారు కొంతమంది హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు, సార్ మీ చూశాను అక్కడ అని. నిజామాబాద్ నుంచి కొంతమంది ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఉమెన్ వాళ్ళు వచ్చి నన్ను కలిశారు. సో దే సెడ్ కెన్ యూ డూ సంథింగ్ ఫర్ ఉమెన్ అని. ఇప్పుడు మార్చిలో వస్తున్నారంట. సో నేను చాలా ఉమెన్ ఆర్గనైజేషన్స్కి అడ్వైజెస్ ఇస్తానండి, పోరాడుతున్నాను కూడా చాలామందికి. బ్యాటర్డ్ స్పౌస్ అనేది పెద్ద ప్రాబ్లం అండి అమెరికాలో. అంటే ఇక్కడ హస్బెండ్స్ వైఫ్స్ అమెరికా తీసుకెళ్తారు, ఆ భార్యలను కొడతారు, అంటే క్రూయలిటీ, అసాల్ట్ చేస్తారు, గృహహింస. చాలా కేసెస్ నేను హ్యాండిల్ చేస్తానండి. డైలీ నాకు ఒక 5 to 10 కాల్స్ వస్తాయి. 5 to 10 కాల్స్ ఎవ్రీడే ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తాయి. నేను వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటాను. ఈవెన్ వనితా టీవీలో కూడా చాలాసార్లు మాట్లాడాను ఏది ఉమెన్ రైట్స్ మీద. చాలా ఇంపార్టెంట్, చాలా బిగ్ ప్రాబ్లం అసలు. సో ఇంకా కూడా మనం అంటే ఉమెన్ అనే వాళ్ళకి ఇంకా ఈక్వల్గా ఇవ్వట్లేదు, రైట్స్ ఇవ్వట్లేదు. మళ్ళా డౌన్ ట్రాడ్ అండ్ అన్టచబుల్స్ అని ఇంకా నడుస్తూనే ఉందండి. అంటే నేను యుఎస్ ఇంకా ఉందండి. సో నేను ఎవ్రీ టైమ్ అని కమ్ ఫ్రమ్ అమెరికా నాకు హార్ట్ బ్రేకింగ్ అది. సో అన్ని ప్లేసెస్కి వెళ్తూ ఉంటాను నేను, విలేజెస్కి వెళ్తాను, ఎవరు పిలిచినా వెళ్తాను. మొన్న అమెరికా నుంచి రాగానే ఇక్కడ బీసీ సంఘం వాళ్ళు ఏదో పెట్టారు, ఇక్కడ పెడితే ఆ మీటింగ్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా నేను మాట్లాడితే వాళ్ళు కూడా వచ్చి కలిశారు. అంటే ఓటర్స్ డే నాడు ఏదో సెలబ్రేషన్ చేశారు బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు. ఎవరు పిలిచినా వెళ్తానండి, చేస్తాను. నేను యాక్చువల్గా నేనంటే ఫార్వర్డ్ క్యాస్ట్కు సంబంధించిన ఫార్వర్డ్ క్యాస్ట్ సంఘానికి లాయర్ అయినా కూడా నేను అట్లా చూపించను. ఐఎమ్ వెరీ సింపుల్. హ్యూమానిటీ అండి, మానవత్వం. అంతే, ఫైనల్ అదే కదా, మానవత్వం అండి. మనం అందరం ఫస్ట్ మనుషులం, దాని తర్వాత చదువు, ధనము, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ సార్. సో ఐ బిలీవ్ ఇన్ హ్యూమానిటీ. ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? ఇప్పుడు మీరు యుఎస్లో ఉంటారు, తర్వాత ఎన్నాళ్ళకి ఒకసారి ఇండియా వస్తారు, ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు మీ యాక్టివిటీస్ అన్నీ కూడా? ఇండియా కంటే సంవత్సరానికి 2-3 సార్లు వస్తానండి. అంటే నాకు ఎందుకు అంటే మా మదరు ఫాదర్ ఇద్దరు పోయారు సార్. ఫాదర్ పెద్ద లాయరు, అమ్మగారి కోరిక ఏంటంటే మన దేశానికి ఏమైనా చెయ్యని అడిగారు. అందుకే చేస్తున్నానండి దేశానికి. అసలు మీకేంటి అవసరము అంటే మీకేమైనా మోటివ్స్ ఉన్నాయంటే నాకేం, అదే నా ప్రశ్న కూడా అదే మొదటి నుంచి కూడా, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు? ఇప్పుడు చాలామంది నాడి పట్టుకుంటే డాక్టరు ఫీజు లేనిదే నాడి పట్టుకోడు, తర్వాత పిల్లలకు ఫీజు కట్టందే పిల్లలకు చదువు చెప్పడం లేదు. మరి అట్లా అంటే ఒక లాయర్గా మీరు ఉండి కూడా ఫీజు తీసుకోకుండా చాలామంది బాధితులకు మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు అనే ప్రశ్నకు ఇప్పుడు మీరు చెప్పిన ఎంతో భావోద్వేగాన్ని కలిగించింది అమ్మగారి చెప్పిన మాట. అసలు మీరు చాలా సంతోషం సార్. అమ్మగారి దీవెనలు తప్పకుండా మీ పైన, మా అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గొప్ప పని చేస్తున్నారు సమాజం కోసం, దేశం కోసం. కాబట్టి ప్లీజ్. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు చాలామంది లాయర్స్ కూడా, ఇప్పుడు వీళ్ళందరూ మా దగ్గర ఉన్న జూనియర్ అబ్బాయిలు కూడా, దే కమ్ టు మీ బై సీయింగ్ మై టెలివిజన్ ఛానల్. చాలామంది వస్తుంటారు యంగ్ లాయర్స్ నా దగ్గరికి. ఐ ట్రై టు టీచ్ దెమ్. అండ్ చాలా లా కాలేజెస్లో కూడా టీచింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈసారి ఒక లాయర్ అమ్మాయి మొన్న టీవీలో చూసి వచ్చింది. షీ టీచెస్ ఇన్ తెలంగాణ పోలీస్ అకాడమీ. ఇప్పుడే టెక్స్ట్ మెసేజ్ పెట్టింది, సార్ మీ లెక్చర్ ఒకటి పోలీస్ అకాడమీలో కూడా పెట్టేయాలని. చాలా కాలేజెస్లో కూడా నేను లా స్కూల్స్లోకి వెళ్ళి లెక్చర్స్ ఇస్తున్నాను సార్. అంబేద్కర్ గారు చదివిన కాలేజీలో కూడా నేను ఎమిరిటస్ ప్రొఫెసర్ సార్, బాంబే లా కాలేజ్లో. ఇంకొక జయంత్ క్రైస్త్ లా కాలేజ్ అని లా స్కూల్ బెంగళూరు, దానికి కూడా ప్రొఫెసర్ నేను. అట్లాగే IFMIN లా స్కూల్ అని చాలా లా స్కూల్స్కు ప్రొఫెసర్ నేను. ఆన్లైన్లో టీచ్ చేస్తుంటాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరికీ లా అవేర్నెస్ రావాలని చెప్పి న్యాయపత్రిక అని ఒక పేపర్ రిజిస్టర్ చేశానండి ఢిల్లీలో. అది తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపరు. అది లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ద చీఫ్ జస్టిస్ రమణ గారి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. వారికి ఉత్తరం రాశాను, వారి ఇంటికి వెళ్ళాను. సో వారు ఒకవేళ టైం ఇస్తే మన తెలుగు రాష్ట్రాలలో ఆ పేపరు రిలీజ్ చేస్తానండి, న్యాయపత్రిక. ఎక్సలెంట్ సార్, చాలామందికి ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్ మీకు ఈ విషయంలో. షూర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. చాలా
అంటే అనాథ శరణాలను కూడా నేను చాలామందికి హెల్ప్ చేస్తాను. చాలామంది వస్తుంటారు లేడీస్ ఉమెన్, వాళ్ళకు అంటే స్కూల్ ఫీజులు ఉండవు పిల్లలకు, అలాంటివి ఏమంటే కూడా శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఈ మధ్య మీరు చేశాను సార్. ఒక అమ్మగారి ఆశ్రమంలో ఆమె అడిగింది విగ్రహం కావాలి కృష్ణుని అంటే, అక్కడ కూడా కృష్ణుని విగ్రహం డొనేట్ చేశాం సార్. మళ్ళీ ఆవు కూడా ఇచ్చాను. సో అంటే ఇవన్నీ చెప్పకూడదు మీడియాలో, అంటే అంటారు పెద్దవాళ్ళు రైట్స్, ఇంకో 10 మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, అందుకని. మీరు అంటే మీ ఉద్దేశం కరెక్టే, కానీ జనాలు మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అంటే మా మదర్ చెప్పేది రైట్ సైడ్ నుంచి ఇచ్చిన దానం లెఫ్ట్ సైడ్ తెలియదు నాయన అని. సో నేను ఎప్పుడు ఎవరికి చెప్పనండి. ఈవెన్ నా వైఫ్ కూడా తెలియదండి, నా చిల్డ్రన్ కూడా తెలియదు యాక్చువల్గా. ఇవన్నీ నా వైఫ్ చిల్డ్రన్ కూడా తెలియదు, అంటే వాళ్ళకు నేను చెప్పను కూడా. సో చేస్తూ పోతూనే ఉన్నాను, ఇంకా చేస్తాను. ఇంకా అంటే మీ ఎవరైనా ఆడియన్స్, మీ ప్రేక్షకులు ఎవరైనా చూసి ఏదైనా కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. నేను ఐఎమ్ దేర్ ఫర్ ఎవ్రీబడి. ఇండియాకు 4 to 5 times వస్తూ ఉంటానండి, వెళ్తూ ఉంటాను. సో వెన్ ఎవర్ ఐ కమ్ టు ఇండియా చాలామంది వస్తారు, నేను సలహాలు ఫ్రీగా కూడా ఇస్తాను, ఫోన్లలో ఇస్తాను, జూమ్లో కూడా ఇస్తాను. చాలామంది వాట్సాప్లో కూడా కాల్ చేస్తారండి. ఈవెన్ కేరళ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి నాకు. సో థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మై ఇంటర్వ్యూ అండి. అండ్ వీ వుడ్ లైక్ టు కమ్ అప్ విత్ దిస్ మోర్ అండ్ మోర్. సార్, ఫైనల్గా మీరు న్యాయ సలహాలకు సంబంధించి ఎలాంటి అవేర్నెస్ కలిగి ఉండాలని ప్రజలకు లేదా ప్రేక్షకులకు మీరు చెప్తారు ఫైనల్గా? ఒక లాలో ఏమంటారండి, అవి అంటే డిఫెన్స్ ఎప్పుడు కూడా నాకు లా తెలీదు అంటే అది డిఫెన్స్ కాదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎ డిఫెన్స్ అని లాలో ఒక పదం. అంటే నాకు లా తెలీదు అంటే డిఫెన్స్ కాదు అది. సో మీరు ఒక మంచి సొసైటీ, మంచి గవర్నెన్స్, మంచి దేశంలో మంచి జీవితం జీవించాలంటే మన మానవ హక్కులు డెఫినెట్గా హక్కులు తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హెల్దీగా ఉండాలంటే మనం యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలని ఎట్లయితే మనం తెలుసుకుంటామో, అలాగే మంచిగా ఉండాలంటే మీ హక్కులు తెలుసుకోవాలి. సో లా ఈజ్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అండి. అది చాలాసార్లు మన వాళ్ళు ఏమనుకుంటారంటే, నన్ను కాంటాక్ట్ చేసేవాళ్ళు, సార్ నేను మీరు యువర్ ద ఫస్ట్ లాయర్, మేము కాంటాక్ట్ చేస్తున్నాము. లాయర్ అన్నా పోలీస్ అన్నా లాస్ట్ రిసార్ట్, భయం, మా లా అంటే ఎందుకు కోర్ట్స్ అని. సో అలాంటి ఇంప్రెషన్ తీసేసి యంగ్ జనరేషన్ చదువుకునే వాళ్ళు లా సబ్జెక్ట్స్ కూడా, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం చదివి మన బేసిక్ మానవ హక్కులన్నీ కూడా ఇంటర్నెట్లో ఉన్నాయి, తెలుసుకోండి. ఇట్ విల్ బి ఏ బెటర్ సొసైటీ. మీకు ఎప్పుడైతే హక్కులు తెలిస్తే యూ విల్ బి ఎంపవర్డ్. మీకు హక్కులు తెలిస్తే యూ కెన్ ఫైట్. ఇప్పుడు ఓటర్కు ఓటర్ రైట్స్ తెలియాలి, కన్జ్యూమర్కు కన్జ్యూమర్ రైట్స్ తెలియాలి, పేషెంట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే పేషెంట్ రైట్స్ తెలియాలి. అట్లా డిఫరెంట్ రైట్స్ ఉంటాయి జీవితంలో. అడుగడుగున లా ఉపయోగపడుతుంది. హక్కులు ఉన్నాయి మీకు. ఇప్పుడు గవర్నమెంట్ను అడగటానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి రోడ్డు ఉండాలి, మీకు మ్యాన్ హోల్స్ లేకుండా. అది ఎందుకు? బికాజ్ మీరు ట్యాక్స్ కడుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు మీకు మంచి రోడ్డు ప్రొవైడ్ చేయాలి, లైట్లు ప్రొవైడ్ చేయాలి, స్ట్రీట్ లైట్స్, మంచి ట్రైన్స్ ప్రొవైడ్ చేయాలి, మంచి బస్సులు ప్రొవైడ్ చేయాలి. ఎందుకు? మీ డబ్బు నుంచే వాళ్ళు తీసుకుంటున్నారు. అడ్మినిస్ట్రేషన్ నుంచి పొలిటికల్ వాళ్ళు చేయాలి తప్పకుండా. ఈ హక్కులు మీకు తెలిస్తే మీరు వాళ్ళని అడగచ్చు, ప్రశ్నించవచ్చు. సో బెటర్ సిటీ, బెటర్ కంట్రీ, బెటర్ సొసైటీ అవుద్ది. అందుకే నా ప్రయత్నం ఏంటంటే చాలా ఇంటర్వ్యూస్లలో లా గురించే మాట్లాడతానండి. నేను అదే చెప్తాను. అంతే కదా, అదే చాలా గొప్ప సర్వీస్ నిజానికి. చాలా సంతోషం సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించారు. అసలు చాలా విషయాల మీద విస్తృతంగా మీరు చేసే సర్వీసెస్ మొదలుకొని గల్ఫ్ దేశాల్లోనూ మిగతా దేశాల్లో ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, మన తెలంగాణ వాళ్ళు, మన ప్రజలు తెలుగు వాళ్ళు, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు చేస్తున్న ఆధ్యాత్మికపరమైన సేవలు, మత సామరస్యానికి సంబంధించిన సేవలు కానీ, ఇవన్నీ చాలా గొప్ప విషయం. మరి మీతో తప్పకుండా మరొకసారి మరిన్ని విషయాల మీద మాట్లాడేందుకు మీరు అవకాశం ఇస్తారని కోరుకుంటూ స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.